ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి అంటేనే సినిమాల సందడి. పోయిన సంక్రాంతికి జరిగినటువంటి రచ్చ నాకు ఇంకా గుర్తుంది. వస్తానన్నట సినిమాలు వెనక్కి వెళ్ళటం, అదే టైంలో గుంటూరు కారం రిలీజ్ అవ్వటం, హనుమాన్ మూవీ రిలీజ్ అవ్వటం. వామ్మో, మన గుంటూరు కారంకి ఏమో ఉన్నటువంటి థియేటర్లన్నీ ఇచ్చేశారు, హనుమాన్కి ఏమో ఒకటే థియేటర్ ఇచ్చారు మా ఏరియాలో అయితే. సో మా హనుమాన్ సినిమాకి థియేటర్లు అసలు ఇవ్వట్లేదు, చాలా తక్కువకి ఇస్తున్నారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ వచ్చి ఆడవటం చాలా రచ్చ జరిగిందనమాట. ఎట్టలేదన్నా కానీ గుంటూరు కారం ఆడింది, అట్ ద సేమ్ టైం హనుమాన్ కూడా ఆడింది అనమాట. కాకపోతే ఇక్కడ దిల్ రాజు గారు చెప్పింది ఒకటే, నేనైతే గుంటూరు కారమే ఉంచుతా నా థియేటర్లో, సూత్తే చూడండి లేదంటే దొబ్బెండి అని చెప్పి ఆడియన్స్కి ఛాలెంజ్ చేసిండు. ఈ విధంగా చాలా రచ్చ ఉందనమాట. సో మళ్ళీ సంక్రాంతి వస్తుందంటే మళ్ళీ సినిమాల రచ్చ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ సంక్రాంతికి ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఏ సినిమాలు రచ్చని క్రియేట్ చేసేటటువంటి అవకాశం ఉంది. మరి తమిళ నుండి కూడా కొన్ని సినిమాలు ఉన్నాయంట, హాలీవుడ్ నుండి కూడా కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. వాటికి థియేటర్స్ దొరుకుతాయా దొరకవా అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఈ సంక్రాంతికి వచ్చేటటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్నాం. సినిమా పేరే సంక్రాంతికి వస్తున్నాం. మన వెంకీ మామ మరియు అనిల్ రాయపూడి కాంబినేషన్లో వచ్చేటటువంటి సినిమా. మ్యాక్సిమం ఈ కాంబినేషన్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు తెలియజేస్తారు. ఎందుకంటే వెంకీ గారి దగ్గర నుండి మనం ఎక్స్పెక్ట్ చేసేది భయంకరమైనటువంటి ఎటకారం. ఆ ఎటకారాన్ని మన అనిల్ రాయపూడి ఇంకా బాగా చూపిస్తారు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నమాట. ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఏ విధమైనటువంటి టీజర్ కానీ గ్లిమ్స్ కానీ రిలీజ్ చేయాలి, కానీ జస్ట్ ఒక మంచి సాంగ్ అయితే రిలీజ్ చేశారు. గోదావరి గట్టు మీద రామసలకవే సాంగ్. నిజంగా సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ప్రతి ఒక్కళ్ళు దానికి డ్యాన్స్ చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు దానికి ట్యూన్ కడుతున్నారు అనమాట. దీని షూటింగ్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. అదేగాక మీనాక్షి చౌదరి హీరోయిన్గా ఉంటాం, అనిల్ రాయపూడి కాబట్టి మినిమం కామెడీ మనం ఎక్స్పెక్ట్ చేయటం. సినిమా మీద కూడా భయంకరమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనమాట. అదేగాక ఈ సినిమాకి ప్రొడ్యూసర్ మన దిల్ రాజు గారు. దిల్ రాజు గారికి సంక్రాంతి కలిసి వచ్చినట్టు ఏ ప్రొడ్యూసర్కి కలిసి రాదు, ఏ డిస్ట్రిబ్యూటర్కి కలిసి రాదని చెప్పి మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈసారి బరిలో అయితే ఫస్ట్ సంక్రాంతికి వస్తున్నాం అనేటటువంటి సినిమా ఉంది. మ్యాక్సిమం ఈ సినిమా ఏమైంది అనేటటువంటిది చూడాలి. వెంకీ గారు పాపం తీస్తున్నాళ్లే కానీ సరైనటువంటి హిట్ అయితే రావట్లా. అప్పుడెప్పుడో F2 హిట్ అయింది అంతే. ఆ తర్వాత ఆయనకి హిట్లేలో మధ్యలో వచ్చినటువంటి సికిందర్ ఏయో దూషణలే కానీ అన్ని దొబ్బిని. ఆయన లైఫ్లో చేసినటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏదైనా ఉందంటే రానా నాయుడు అనేటటువంటి సినిమాలు తీయటం. దానివల్ల ఆయన ఫ్యామిలీ ఆడియన్స్కు దూరం అయిండు, బ్యాడ్ నేమ్ వచ్చింది, దరిద్రం పట్టుకుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేస్తున్నారు. కానీ ఈ సినిమాతో మంచి ఓరమాస్ కంబ్యాక్ ఇస్తారు అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేసి అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఈ సంక్రాంతికి వస్తున్నాం అనేటటువంటి సినిమా గురించి మీ ఒపీనియన్ తప్పకుండా తెలియజేయండి. ఆ తర్వాత ఉన్నటువంటి బిగ్గెస్ట్ మూవీ, నాకు తెలిసి ఇండియాలోనే బిగ్గెస్ట్ సినిమా ఏదైనా ఉంది సంక్రాంతికి అని అంటే అది మీకు తెలుసు, నాకు తెలుసు, గేమ్ చేంజర్ మూవీ. దీనికి సంబంధించి 234 ఫీట్స్ కట్అవుట్ని అయితే కడుతున్నారనమాట. దానికి సంబంధించి జస్ట్ చిన్న ఇదైతే వచ్చిందనమాట. చూడండి, వామ్మో, ఇది చాలా ఉన్నాయి అనమాట. దాని గురించి ఇంకో వీడియోలో ప్రతిష్ఠించేటటువంటి ప్రయత్నం చేస్తాను నేను. సో ఈ గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకోవాలంటే సినిమా చూసుకున్నట్లయితే 300 కోట్ల బడ్జెట్, రూపాయి కాదు, 2 రూపాయలు కాదు. అటు మన రామ్ చరణ్ దగ్గర నుండి త్రిబుల్ మూవీ తర్వాత ఏ విధమైనటువంటి సినిమా రాలేదు. మన దిల్ రాజు గారు ఇప్పటిదాకా వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా ఈ సినిమా మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది. రామ్ చరణ్ మంచి కంబ్యాక్ ఇవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. రామ్ చరణ్ కంబ్యాక్ సంగతి తర్వాతలే కానీ శంకర్ అయితే గట్టి కంబ్యాక్ ఇవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు అనమాట. అండ్ ఒక అభిమాని అయితే సూసైడ్ లెటర్ కూడా రాయడం జరిగింది. ఈ విధంగా గేమ్ చేంజర్ సినిమా మీద కూడా భయంకరమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రామ్ చరణ్ సినిమా అంటే భయంకరమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఇటు మెగా ఫ్యాన్స్ నుండి అటు భయంకరమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇక్కడ శంకర్ గారి సినిమా అనమాట. రామ్ చరణ్ మరియు శంకర్ గారు కలిసి తీయబోతున్నారు కాబట్టి ఇది ఒక పాన్ ఇండియా రేంజ్లో రాబోతుంది. అదే కాక త్రిబుల్ మూవీ ఆస్కార్కి వెళ్ళింది. ప్రపంచం మొత్తం కూడా మన త్రిబుల్ తర్వాత ఏ హీరో ఏ సినిమా తీస్తుండో రామ్ చరణ్ అని చెప్పి అటు నార్త్ వాళ్ళ ఉండొచ్చు, ఇటు హాలీవుడ్ వాళ్ళ ఉండొచ్చు, అందరూ కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు అనమాట. సో ఈ సినిమా మీద కూడా భయంకరమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నార్మల్గానే మన దిల్ రాజు గారు థియేటర్లు అన్నీ లాక్కుంటాడు. వేరే ఏ సినిమా కూడా నేను థియేటర్లు ఇవ్వను, ఎందుకంటే నేను సినిమా బడ్జెట్ పెట్టాను, ఆ బడ్జెట్ రికవరీ కావాలి. కాబట్టి ఏ సినిమాకి థియేటర్ ఇచ్చేటటువంటి అవకాశమే లేదని చెప్పి తెగేసి చెప్పేటటువంటి మనస్తత్వం మన దిల్ రాజు గారిది. అలాంటిది ఆయన 300 కోట్లు పెట్టి తీస్తుండో. రామ్ చరణ్ హీరో, ఇక్కడ మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, అక్కడ నార్త్ నుండి కూడా ఎగబడతారు. కాబట్టి ఈ సంక్రాంతికి ఇక ఏ సినిమా వచ్చినా కానీ వెనకడుగు వేయాలి అనేటటువంటి ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది అనమాట. ఇక్కడ శంకర్ గారి కంబ్యాక్ కోసం ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారు. దిల్ రాజు గారు మాస్ ఏంది అనేటటువంటిది మనమైతే ఖచ్చితంగా థియేటర్లో చూస్తామన్నమాట. షో చేసేస్తారనమాట. ఆయన అవసరమైతే సంక్రాంతికి వస్తున్నాం అనేటటువంటి సినిమాని ఆపి మరి తన గేమ్ చేంజర్ని రిలీజ్ చేసుకోబోతున్నా అన్నారండి. అక్కడ దాకానే సరే ఆయనగా వెనకడ్డనమాట. సో గేమ్ చేంజర్ మీద కూడా భయంకరమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఏమైంది ఈ సంక్రాంతి బరిలో అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. అండ్ ఈ సినిమాకి సంబంధించినటువంటి సాంగ్స్ అయ్యి ఉన్నాయన్నమాట.
ట్రయల్ ఎప్పుడు అని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత ఉన్నటువంటి బిగ్గెస్ట్ మూవీ, తోపు మూవీ, ఇప్పుడు మన బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ఎప్పుడు సినిమాలో పోటీ ఉంటుంది అనమాట. వస్తే ఆయన వస్తారో లేకుంటే ఏం వస్తారో, లేదంటే ఆయన ఇట్టు కొడతాడు ఏం ఇట్టు కొడతాడు. కానీ ఈసారి ఏం జరిగిందంటే చిరంజీవి గారు వెనక్కి వెళ్ళిపోయారు. విశ్వంబర సినిమా అయితే రావాల్సిందే, కాకపోతే ఆయన ఎందుకు వెనక్కి వెళ్ళిండు అని అంటే ఆయన కొడుకు కోసం, అంటే గేమ్ చేంజర్ సినిమా కోసం అయితే ఆయన అయితే వెనక్కి వెళ్ళడం జరిగింది. అది కాక విశ్వంబర షూటింగ్ చాలా బ్యాలెన్స్ ఉందంట. సో నీ కొడుకుని నువ్వు వెనక్కి పంపించినా కానీ నీ కొడుకు నాకే పోటీ అని చెప్పి బాలయ్య బాబు గారు తెలియజేయటం. ఆయనకు వస్తున్నటువంటి సినిమా డాకు మహారాజు. నిజంగా నాగవంశీ గారు రీసెంట్గా ఒక మాట మాట్లాడిండు, నన్ను చిరంజీవి గారి ఫ్యాన్స్ తిట్టుకున్నా పర్లేదు, వాల్తేరు వేరే కన్నా ఈ డాకు మహారాజ్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ వచ్చింది అనేటటువంటి విషయం ఆయన అయితే తెలియజేసిండు. ఆయన ఇండైరెక్ట్గా ఫ్యాన్ వర్స్ పెట్టిండు. ఇండైరెక్ట్గా మనకి ఇంకో విషయం కూడా తెలియజేసిండు, ఆ సినిమాకి ప్రొడ్యూసర్ని నేనే, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ని నేనే, సినిమాకి డైరెక్టర్ బాబియే, ఈ సినిమాకి డైరెక్టర్ బాబియే, కానీ వాల్తేరు వేరేకి 100 times ఎక్కువ తీసిండు అనేటటువంటిది తెలియజేయటం. డాకు మహారాజ్ అనేటటువంటి టైటిల్ ఇవ్వటం, సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయడం. తమనైతే బాలయ్య బాబు గారు అంటే మ్యాక్సిమం ఓచకోత గోజాస్తులు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇగ్గలి వెయిట్ చేయడం, ఇదంతా కూడా ఏదో రకంగా వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఈ సంక్రాంతికి వస్తున్న ఒకరోజు రిలీజ్ అయితే గేమ్ చేంజర్ ఉంది, ఆ తర్వాత నెక్స్ట్ డేనే ఈ డాకు మహారాజ్ ఉంది. ఈ విధంగా 3 సినిమాలు ఎవరు కాంప్రమైజ్ అవుతారు, ఎవరికి తక్కువ థియేటర్లు వస్తాయి అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. ఈ సంక్రాంతికి వస్తున్న గేమ్ చేంజర్ దిల్రాజ్ గారిదే కాదంటలా, కానీ ఈ డాకు మహారాజ్ ఏదైతే ఉందో వేరే ప్రొడ్యూసర్ది, కానీ ఆయన నా ఫ్రెండే, నాకు హెల్ప్ చేస్తారు అని చెప్పి ఆయన అయితే మీడియా ముందు మాట్లాడుతుంటాడు. ఎంత ఫ్రెండ్ అయినా కానీ ఆయన కడుపు కొట్టే నీకు పెట్టాడు కదా, ఆయన లాభం ఆయన చూసుకుంటాడు కదా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కౌంట్ ఇస్తున్నారు అనమాట. ఈ విధంగా ఈ తెలుగులో అయితే 3 పెద్ద సినిమాలు అయితే గట్టి క్లాష్ అయితే ఉండబోతుంది. వెంకటేష్ గారి సినిమా పెద్ద సినిమా ఎందుకు బ్రో అని చెప్పి మీరు అనుకోవద్దు, ఎందుకంటే ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ని ఎలా రప్పించుకుంటాడు అనేటటువంటిది మనం ఎప్పటి నుండి చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత బాలయ్య బాబు గారిని తీసేసేది లేదు, రామ్ చరణ్ని తీసేసేది లేదు. ఈ 3 సినిమాల్లో మీరు ముందు దేనికి వెళ్తారు అనేటటువంటిది కామెంట్ చేయండి. అయిపోవాలా వీడియో ఉంది, ఇప్పుడు వస్తున్నా అసలు విషయం ఎక్కడికి వస్తున్నా, ఇప్పుడు ఉంటుంది అసలు భజన అనమాట. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను మాట్లాడింది పెద్ద సినిమాల గురించి. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు కాంప్రమైజ్ అవుతారు, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇస్తారు, ఆ తర్వాత పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత థియేటర్లు చేంజ్ కావడం లాంటివి అయితే జరుగుతాయి. కానీ ఇప్పుడు వచ్చేటటువంటి సినిమాల పరిస్థితి ఏంటి అనేటటువంటిది తెలుసుకుంటేనే నిజంగా నవ్వు వస్తుంది అనమాట. సందీప్ కిషన్ మజాకా సినిమా అయితే వస్తుంది అనమాట. ఇది ఎక్కడుంది బ్రో, ఇది ఎప్పుడు ఏమో చేశారు బ్రో అంటే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి. మజాకా మూవీ మనోడు పాపం వరుస ఫ్లాపులతో అయితే ఉన్నాడు అనమాట. సో ఈ టైంలో నేను సంక్రాంతికి వచ్చి హిట్ కొడతా అనేటటువంటి విషయాన్ని అయితే తనైతే తెలియజేస్తుండు. ఇక ఈ సినిమా నాకు తెలిసి రిలీజ్ చేయకపోవడమే ఉత్తమం, ఎందుకంటే అక్కడ సింహాలు కొట్టుకుంటుంటే మధ్యలో ఊర పిచ్చకలకు నువ్వు వెళ్తే అలా బాబు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు అనమాట. నాకు తెలిసి ఈ మజాకా సినిమా మజాకా అయిపోద్ది, దాన్ని ఎవరు డ్యాగర్ కూడా కొట్టకపోయినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సింది లేదనమాట. తర్వాత తమిళనాడు గురించి మాట్లాడుకోవాలి. తమిళ ఇండస్ట్రీ నుండి ప్రతి సంక్రాంతికి మంచి క్లాష్ అయితే ఉంటుంది అనమాట. మన విజయ్ తలపతి గారు, వేరే వేరే డైరెక్టర్లు, వేరే వేరే హీరోలు, వీళ్ళ మధ్య గట్టి క్లాష్ అయితే ఉంటుంది అనమాట. మన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ అయితే రాబోతుంది అనమాట. ఇక ఈ సినిమా గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ లాంగ్ టైం మన హీరో అయితే కంబ్యాక్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుండో, ఈ సినిమా ఏదైతే ఉందో ఇది కూడా నెక్స్ట్ లెవెల్ తెరకెక్కించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. ఈ సినిమా కూడా సంక్రాంతిలో అయితే రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అటు ఇటుగా ఒక 5 సినిమాలు అయితే ఈ సంక్రాంతిలో గట్టి పోటీగా ఉండబోతున్నాయి, గట్టిగా నిలవబోతున్నాయి అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. తమిళ్లో చూసుకున్నట్లయితే ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ మన హీరో వల్ల మన గేమ్ చేంజర్కి ఏమన్నా దెబ్బ పడేటటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా క్లారిటీగా అర్థమవుతుంది. సో మీ ఆప్షన్ ఏంటి, ఈ 5 సినిమాల్లో ఏ సినిమాకి వెళ్తారు అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తండేల్ ఈ సినిమా ఏదైతే ఉందో సంక్రాంతికి 100% రావాల్సి ఉంది. కాకపోతే ఇప్పుడు థియేటర్లు దొరకమని చెప్పి మా వాళ్ళు క్లియర్గా అర్థమైపోయింది అనమాట. దానివల్లే వాళ్ళు ఫెబ్రవరి రాబోతున్నారు అనమాట. మ్యాక్సిమం ఇది కూడా సంక్రాంతికి వచ్చినట్లయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉండేదన్నమాట. ఎందుకంటే మొన్న దసరాకే చాలా సినిమాలు వచ్చినాయి, కానీ సంక్రాంతికి ఈ 5 సినిమాలు వస్తున్నాయి అనేటటువంటిది తెలియజేయడం కూడా కొద్దిగా ఇదిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది అనమాట. సో 5 సినిమాల్లో మీ కామెంట్ ఏంటి, మీరు ఫస్ట్ ఏది ప్రిఫర్ చేస్తారు అనేటటువంటి డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. నా ఒట్టుకు నా ఒపీనియన్ తెలియజేయాలంటే నేను ఫస్ట్ వెళ్ళేది హానెస్టీగా తెలియజేస్తాను, నా గేమ్ చేంజర్కి వెళ్తా. ఒకవేళ ఒకే రోజు రిలీజ్ రిలీజ్ ఉన్నా, ఒకసారి వెళ్ళాల్సి వచ్చినా ముందైతే గేమ్ చేంజర్ అనేటటువంటిది నా ఫస్ట్ ప్రిఫరెన్స్. ఆ తర్వాత ఉండేది డాకు మహారాజ్ నా నెక్స్ట్. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం, ఆ తర్వాత ఆ సినిమాలు రివ్యూలు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇంకా ఆ తర్వాత దాని టైం బట్టి అయితే బేస్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా తెలియజేయండి. ఈ సంక్రాంతి బరిలో ఎవరు గెలుస్తారు అనేటటువంటిది చూడాలి. మన రామ్ చరణ్ అన్న ఆల్మోస్ట్ 3 టాప్ హీరోలకైతే పోటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుండో, అక్కడ వెంకటేష్ గారికి, ఇక్కడ మన బాలయ్య బాబు గారికి
అండ్ మన తమిళ హీరోకి గట్టి పోటీ అయితే ఇచ్చేటటువంటి ప్రయత్నం మన రామ్ చరణ్ అయితే చేస్తున్నాను అనమాట. రామ్ చరణ్ గెలుస్తారా ఓడిపోతారనేటువంటి దానికోసం అయితే నేనైతే గల్లీ వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం, జై హింద్, ఉంటా, నమస్కారం.